నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, మేము అధికారంలోకి రాగానే ప్రజలకు ఇది చేస్తాం, అభివృద్ధి చేస్తామని. కానీ వైసీపీకి చెందినటువంటి నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ పగ తీర్చుకుంటాం, ఆ తర్వాతే అభివృద్ధి అంటున్నారు. అసలు ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్ళని పొట్టేలు నరికినట్టు రప్ప నరుకుతాం. మరి రీసెంట్ గా కాసు మహేష్ రెడ్డి కూడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్. మేము అధికారంలోకి రాగానే అభివృద్ధి కాదు, ఫస్ట్ పగ తీర్చుకుంటాం, అసలు గురజాలకు చేసింది ఏమీ లేదు, మా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం అంటూ చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కాసు మహేష్ రెడ్డి కాసు కృష్ణారెడ్డి గారు రాజకీయ వారసుడు. కాసు కృష్ణారెడ్డి గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి సోదరుడు, మాజీ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కాసు వెంగళరెడ్డి గారు రాజకీయ వారసుడు. అంటే బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు వాళ్ళిద్దరి రాజకీయ వారసులుగా కాసు కృష్ణారెడ్డి గారు, ఆయన కొడుకుగా మహేష్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుమారుగా 5-6 దశాబ్దాల చరిత్ర కలిగిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి. పల్నాడు ప్రాంతం, అక్కడుండే సెన్సిటివిటీ, అక్కడుండే ఘర్షణపూరిత వాతావరణం, వీటినన్నిటినీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా గుంటూరు జిల్లా చూసింది, ఇవాళ పల్నాడు జిల్లాగా ఏర్పడ్డ పల్నాడు చూసింది. ఇవాళ ఇంకా మాట్లాడుకుంటే ఒకనాటితో కంపేర్ చేసినప్పుడు ఒకనాటి ఘర్షణ వాతావరణం చాలా తగ్గింది. కారణం ఏంటి అంటే, ఒకనాటిలాగా పంతాలు పట్టింపులు అని చెప్పని అయిన దానికి కాని దానికి నాటు బాంబులు విసురుకొని ఘర్షణలు పడటానికి ఏ కుటుంబం కూడా సిద్ధంగా లేదు. రాజకీయంగా ముందుండే కుటుంబాలే కాదు, వాళ్ళకు అనుయాయులుగా కొనసాగిన కుటుంబాలు కూడా ఇవాళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. చదువుకున్న పిల్లలు మెరుగైన అవకాశాలు అందుకుంటా ఉన్నారు, లైఫ్లో కంఫర్ట్ చూస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఈ ఘర్షణ పడాలి, గొడవలు, కేసులు, జైళ్ళు, ఈ విధమైన మళ్ళీ పాతకాలపు రోజుల్లోకి తమ జీవితాలు అక్కడికి చేరాలి అని చెప్పని ఏ కుటుంబం కోరుకోవట్లా. ఇవాళ 2024 ఎన్నికలు జరిగిన తీరు చూస్తే 1989 ఎన్నికలు నాకు బాగా గుర్తు. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. ఈ మహేష్ రెడ్డి గారు నాన్న కాసు కృష్ణారెడ్డి గారు, కోడెల శివప్రసాద్ గారు హోరాహోరీగా తలపడ్డ ఎన్నికది. ఆ ఎన్నికలో కోడెల శివప్రసాద్ గారు నెగ్గారు. నాకు తెలిసిన వరకు కోడెల గారి మీద 2 సార్లు 3 సార్లు కృష్ణారెడ్డి గారు ఓడిపోయారు. తర్వాత మళ్ళీ కృష్ణారెడ్డి గారు నెగ్గారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, కాసు కృష్ణారెడ్డి గారికి ఇటువంటి ఫ్యాక్షన్ ధోరణి లేని నాయకుడు అని పేరుంది. అయితే ఇక్కడ కృష్ణారెడ్డి గారు నాన్న వెంగళరెడ్డి గారు, ఆయన హయాంలో బ్రహ్మానందరెడ్డి గారు రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్న సందర్భాల్లో చాలా గ్రామాల్లో ఏకపక్ష పోలింగు వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిపించేవారు అని చెప్పని అక్కడ ఉన్న చాలా మంది ప్రజలకి అసలు ఓటు హక్కు వినియోగించుకోవటమే తెలియని వాళ్ళ వీళ్ళ మనుషులతో వీళ్ళే బూతులు క్యాప్చర్ చేసి ఏకపక్ష ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వైద్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఎన్నిక జరిగింది. అక్కడ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా కాసు కుటుంబపు రాజకీయ ఆధిపత్యానికి ఒక రకంగా చరమగీతం పాడబడింది అక్కడ. ఇవాళ మహేష్ రెడ్డి కూడా నరసరావుపేటను కాదు అని చెప్పని గురజాలు వచ్చి నెగ్గాడు పోయినసారి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక మీరు ప్రస్తావించిన 2029లో మేము నెగ్గిన తర్వాత 2 సంవత్సరాల పాటు రివెంజ్, ఆ తర్వాతే అభివృద్ధి. ప్రజలు రివెంజ్ తీర్చుకోవటానికి నిన్ను నెగ్గించరు మిస్టర్ మహేష్ రెడ్డి. పోనీ ఈ రివెంజ్ తీర్చుకునే క్రమంలో నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఓ బరిసె తీసుకొని ఓ బాంబు తీసుకొని మీరు ముందు నిలబడతారా? మీకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, మీ అనుచరుల రక్షణ కావాలి, మీ ఇళ్ళకి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్లు కావాలి. కానీ మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు? రాజకీయంగా మిమ్మల్ని అభిమానించి మీ వెనక నడిచే మీ అనుచరుల్ని మీరు ఘర్షణ పడండి, మీరు హింసలో పాల్గొనండి, మీ గ్రామాల్లో మీరు ఫ్యాక్షన్ కొనసాగించండి, మీరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోండి, మీరు ఒకరి మీద ఒకరు కేసులు నమోదు చేసుకోండి, మీరు కోర్టులు పాల్గొండి, మీరు జైలు పాల్గొండి.
మేము మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏసీ రూముల్లో లగ్జరీ కారుల్లో తిరుగుతా మా పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటా మేము మాత్రం చాలా కంఫర్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తామని చెప్పని ఈ విధమైన సంకేతం వాళ్ళ సమాజానికి ఇస్తున్న వీళ్ళని నాయకులుగా పరిగణించాలా? ఏ నాయకుడైనా సరే. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య విన్నాం, ఎవరో కార్యకర్త రప్ప నరుగుతామని చెప్పని ఒక పోస్టర్ ప్రదర్శించగానే పార్టీ నాయకుడిగా ఈ విధమైన పోస్టర్ల ప్రదర్శన సరైన సంకేతం కాదు, ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం లేదు అని చెప్పని చెప్పాల్సిన పార్టీ నాయకుడు ఆ సంకేతాన్ని ప్రోత్సహించాడు. తప్పేముంది బా అన్నాడు. దాంతో వైసీపీ శ్రేణులు నాటి నుంచి నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ సమాజం దీన్ని హర్షించదు, స్వాగతించదు. ఇవి కాదు సమాజానికి కావాల్సింది. పాలకులుగా ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుతారు, మన బిడ్డలకు ఎటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతారు అని చెప్పని ప్రజలు ఆలోచిస్తారు తప్ప మేము అధికారంలోకి వస్తే మేము ఎదురాళ్ళని నరికేస్తాం, మేము అధికారంలోకి వస్తే మేము ప్రతీకారాలు తీర్చుకుంటాం, దానికి మీరు అవసరంలా. ఓ దండుపాళ్యం బ్యాచ్ను ఒక పార్టీ ముఠాలను తీసుకొస్తే వాళ్ళకి కావాల్సిన దోపిడీలు చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినంతమందిని హత్యలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. దానికి రాజకీయ నాయకులుగా పాలకులుగా మిమ్మల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది? ఏ విధానాల పట్ల అయితే ప్రజల్లో ఏవగింపు కలిగి, ఏ హింసనైతే ప్రజలు సహించలేక భరించలేక 2024 ఎన్నికల్లో మిమ్మల్ని 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అసలు ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని ఈ రోజుకి మీరు అర్థం చేసుకోవాలా? ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ప్రజలు వలసలు లేని ఉపాధి కోరుకుంటా ఉన్నారు, శాంతి భద్రతలతో కూడిన సమాజాన్ని కోరుకుంటా ఉన్నారు, మెరుగైన మౌలిక వసతులతో తమ జీవనం కొనసాగాలని కోరుకుంటా ఉన్నారు, తమ ఆస్తులకు రక్షణ కావాలని కోరుకుంటున్నారు, చదువుకున్న తమ బిడ్డలకు ఉపాధి కావాలని కోరుకుంటున్నారు. ఇది వైసీపీ పార్టీ అసలు గ్రహించట్లా. ఎంతసేపటికి మమ్మల్ని చూడండి, మా వీరత్వం చూడండి, మేము రేపు అధికారంలోకి రాగానే ఎదురు వాళ్ళని రప్పారప్పని అడుగుతాం, నా మేనిఫెస్టో ఇది, నేను గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలో నేను ఇన్ని అమలు చేశా, రేపు మళ్ళీ నా మేనిఫెస్టోలో నేను ఇన్ని అమలు చేస్తా అని చెప్పని ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాల్సిన దగ్గర మీరు మాకు అధికారం ఇచ్చేయండి, మీరు ఓటేసేయండి, లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ దాటగానే మేము నరుకుడు బిగిన్ చేసేస్తాం. ఇదేం తాలిబాన్ పరిపాలన కాదు. నువ్వు నరుక్కుంటూ వెళ్తుంటే నీకు నరుక్కునే అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఈ హింసను ప్రేరేపించే ఏ నాయకుడైనా సరే ఆ హింసాకాండలో మొట్టమొదట ఎటువంటి రక్షణ బాడీగార్డులు లేకుండా, బౌన్సర్లు, పోలీస్ బందోబస్తులు లేదా అనుచరులు చుట్టూ వలయంలాగా నిలబట్టాలు ఇవేమీ లేకుండా ప్రత్యర్థుల మీద రాళ్ళదాడి చేస్తావా? ముందు నువ్వు రాయి విసురు, అడ్నుంచి వచ్చే రాయి ముందు నువ్వు తీసుకో. ఎవరినన్నా నరకమని చెప్తున్నావా? ముందు వేటు నువ్వేయి. ఒకవేళ అటు నుంచి వేటు పడితే ముందు వేటు నువ్వు తీసుకో. అవి సమస్య లేదా. వీళ్ళు మాత్రం వీలైనంత సెక్యూర్డ్గా బతకాలి, కంఫర్ట్గా బతకాలి. పచ్చి స్వార్థపరులు, అవకాశవాదులు ఇవాళ వైసీపీ నాయకులుగా కొనసాగుతా సమాజం పట్ల బాధ్యత లేకుండా కనీసం తమల్ని నమ్ముకొని తమ అనుచరులుగా కొనసాగుతున్న నాయకుల పట్ల కానీ స్థానిక శ్రేణుల పట్ల కానీ కనీస మాత్రపు మన నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, వీళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాల్సిన బాధ్యత మనది అని చెప్పనే విఘ్నత కూడా మరచి నాయకుడిగా నీ దగ్గరికి నిన్ను నమ్మి ఆదరించి నీ దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళ జీవితాలని సరైన మార్గంలో నడపగలిగేవాడు నిజమైన నాయకుడు. అంతేగాని రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి, అంటే ఇవాళ పాకిస్తాన్లో కూర్చొని క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తున్న వాళ్ళకి, ఈ విధంగా సమాజంలో ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం ఉంది. కాబట్టి కాసు మహేష్ రెడ్డి అయినా ఇంకొకరైనా సరే వైసీపీ నాయకులు మొట్టమొదటి ఆలోచించుకోవాల్సింది, ఏ హింసాకాండకైనా సరే అది మొట్టమొదట ఈరోజు మీ శ్రేణులు కత్తులు పుచ్చుకొని తిరగమని చెప్పే క్రమంలో రేపటి రోజున ఆ కత్తులే వాళ్ళని బలి తీసుకుంటాయి. రేపటి రోజున సమాజానికి నాయకత్వం వహించాలి అనుకుంటున్న నాయకులు బాధ్యతతో కూడిన రాజకీయం చేస్తే సమాజంలో సుదీర్ఘకాలం నాయకులుగా చలమణవుతారు తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి హింసని ప్రేరేపించి రాజకీయంగా అవసరాలు గడుపుకుందాం అనుకుంటే చరిత్రలో నాయకులుగా మీదంటూ ఒక స్థానం లేని పరిస్థితులు మీకు మీరే సృష్టించుకుంటారు. ఆలోచించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.